హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము రీసెంట్‌గా జరిగిన మనకి 2024 టెట్‌కి సంబంధించిన పేపర్ అండి. సోషల్ పేపర్‌లో తెలుగు బిట్స్ అయితే మనకి 30 బిట్స్ అయితే ఉంటాయి కదా! ఆ 30 బిట్స్ ఏ విధంగా వచ్చాయి అనేదైతే చూద్దామండి. ఇప్పుడు మనకి టెట్ నోటిఫికేషన్ అయితే పడింది. ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి మీరు 24థ్ లోపైతే అప్లై అయితే చేసుకోండి. ఈ ఈ బిట్స్ మనకి పేపర్ 2 వాళ్ళకి మెయిన్‌లీ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియేట్ వరకైతే మనకి బిట్స్ అయితే వస్తాయి. మీరు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయితే చదవాల్సయితే ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి పేపర్ 2 వాళ్ళకి మెథడాలజీ అయితే ఉండదండి. పేపర్ 1 వాళ్ళకి మెథడాలజీ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో తెలుగు కంటెంట్, సోషల్ కంటెంట్ అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాము. మీరు ఈ ప్రీవియస్ పేపర్స్‌ని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. చాలామంది ప్రాక్టీస్ అయితే చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు అందరూ కూడా ఈ పేపర్స్ అయితే చేయండి. పేపర్స్ చేస్తే మీకు ఒక అనాలిసిస్ అయితే వస్తుంది. ఇవన్నీ నేను ప్లే లిస్ట్‌లో అయితే పెడతాను. అన్ని పేపర్స్ వన్ బై వన్ అయితే చేయండి. ఈ బిట్స్ నుంచి కాకుండా వేరే బిట్స్ అయితే రావు. మినిమమ్ 30కి మీకు 20 బిట్స్ మినిమమ్ 20 బిట్స్ దాకా అయితే మీకొస్తాయి. అందుకని మీరు వీటినైతే ప్రాక్టీస్ చేయండి. ఇదొక్క పేపర్ అనే కాదండి నేను చెప్పేది. ఛానల్‌లో ప్లే లిస్ట్‌లో చాలా పేపర్స్ అయితే ఉన్నాయి. ఒక 10, 12 పేపర్స్ దాకా ఉన్నాయి. ఆ 12 పేపర్స్‌నైతే చేయండి. వాటన్నిటిలో కలిపి మీకు 15 బిట్స్ దాకా అయితే వస్తాయి. అందుకనే ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు రాని క్వెషన్స్‌ని మళ్ళీ రిపీటెడ్‌గా మళ్ళీ ఒక 2 ఆర్ 3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి. ఇక చూడండి సంగీతంలో 7 స్వరాలుంటాయి. అవి షడ్జమ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద, వేటి సంక్షిప్త రూపాలే సరిగమ పదాన్ని సప్తస్వరాలు. వీటిని అనేక రీతుల్లోని మేళవించడం వలన రాగాలు ఏర్పడతాయి. ప్రతి రాగంలోని సప్తస్వరాలు తప్పనిసరిగా ఉండాలన్న నియమమైతే లేదు. ఇక్కడ పై గద్యంలో కలియు అనే పదానికి సమానార్థక పదం అని ఇక్కడ చెప్పమన్నాడు. కలియు అనే పదం మీరు ఒకసారి ఈ పద్యాన్నయితే క్షుణ్ణంగా చదవండి. తెలుగు పేపర్‌ని ఏ విధంగా చేయాలి? ఎంత ఫాస్ట్‌గా చేయాలి? 1 మినిట్‌లో ఒక బిట్ అయితే పెట్టాల్సయితే ఉంటుందండి. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. నేను పేపర్‌ని ఎలా చెయ్యాలి? మీకు హార్డ్ ఉన్న క్వెషన్స్ ఏ విధంగా చేయాలి? జతపరచుమనే క్వెషన్స్ ఏ విధంగా చేయాలి? మీకు రాని క్వెషన్స్ ఏ విధంగా గెస్ ఆన్సర్ ఎలా పెట్టాలి? ఇలాంటివన్నీ కూడా వీడియోలో అయితే చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఛానల్‌లో కూడా మీరు డిస్క్రిప్షన్‌లో జాయిన్ అనే ఆప్షన్ ఇచ్చాను. ఛానల్‌ను జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు ఫస్ట్ అయితే చూడగలుగుతారు. కొన్ని జాయిన్ అయిన వాళ్ళే చూడగలుగుతారు. అందుకని మీరు జాయిన్ అవ్వండి ఛానల్‌లో. కలియు అని అంటే సంక్షిప్తము, రీతులు, పంచమము, మేళవించు అనైతే ఇచ్చారు. 7 సప్తస్వరాలు ఉన్నాయి మనకి. షడ్జమ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద అనే సంక్షిప్త రూపాలే మనకి సరిగమ పదని సప్తస్వరాలు. ఇక్కడ చూడండి మేళవించు అనేదాన్ని కలియు అంటే మేళవించు. కలియు అంటే ఇక్కడ మేళవించు. ఇక్కడ మనకి 2 గద్యాలు, 2 పద్యాలైతే ఖచ్చితంగా ఇస్తున్నాడండి. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఒక పద్యం ఇచ్చి 4, 5 క్వెషన్స్ ఇస్తున్నారు. అలా కాదు ఇప్పుడు ఒక గద్యం సెపరేటు, ఇంకొక గద్యం సెపరేటు. ఒక పద్యం సెపరేట్‌గా 2 పద్యాలు, సెపరేట్‌గా 2 గద్యాలైతే ఇస్తున్నారు. మీరు ఈ పద్యాలను, గద్యాలను చెయ్యాలి అననంటే మీరు ఫస్ట్ టైమ్ ఉంటే చెయ్యండి. లేకపోతే లాస్ట్ చేయండి. ఇక్కడ మనకి 30 సెకండ్ బిట్ సామాన్యార్థకమును బోధించు శబ్దము క్రమముగా సంకుచితత్వమునుంది కేవలం విశేషమునే బోధించుట అప్పుడప్పుడు కనిపించును. చీరయను శబ్దమునకు వస్త్రము అని మాత్రమే అర్థము. ప్రారంభ కాలముననున్నది సీతారాములిద్దరూను నారచీర ధరించిరి అనునప్పుడు
చీర సామాన్య వాచకము. నేటి కాలంలో స్త్రీలు ఉపయోగించు వస్త్రములకు మాత్రమే చీరయను వ్యవహారము గలదు. ఈ మార్పును అర్థ సంకోచం అందురు. పై గద్యం ఆధారంగా అర్థ సంకోచమునకు సరైన వాక్యం గుర్తించండి అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ సామాన్యార్థకం బోధించే శబ్దం క్రమంగా కేవలం విశేషమునే బోధించుట. సెకండ్ ఆప్షన్ విశేషార్థం బోధించే శబ్దం క్రమంగా సామాన్యార్థమును బోధించుట. థర్డ్ ఆప్షన్ తొలుత మంచి అర్థంతో ఉండి క్రమంగా తక్కువ స్థితికి దిగజారుట. ఫోర్త్ ఆప్షన్ పరిమితార్థ బోధకమైనటువంటి ఒక పదము అర్థ విస్తృతిని పొందుట. ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్‌లో మీరు ఒకటైతే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, అర్థ సంకోచమునకు సరైన వాక్యంను గుర్తించండి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ సామాన్యార్థము బోధించే శబ్దం క్రమంగా కేవలం విశేషమునే బోధించుట. క్షమలేని తపసి తపమును బ్రహ్మత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభు రాజ్యము భిన్న కుంభము నతో తోయము బ్లట్లుల యద్రువంబుల గునివి ఎల్లన్. ఈ పద్యం ఓర్పు లేని తాపసి తపస్సును కవి దీనితో పోల్చాడు. ఫస్ట్ ఆప్షన్ ధర్మ బాహ్య ప్రభువు. సెకండ్ ఆప్షన్ ప్రమత్తు సంపద. థర్డ్ ఆప్షన్ భిన్న కుంభ తోయము. ఫోర్త్ ఆప్షన్ ఎద్రువంబుల గునివి భిన్న కుంభ తోయము. ఇవి మనకి మన బుక్లో ఉన్న పద్యాలు మనకి పద్యంలో ఉన్నటివి ఇస్తారు. పద్యం మనకి పద భాషా భాషాంశాలని ఉంటాయి కదా మనకి లెసన్ వెనకాల అక్కడ ఒక పద్యము గద్యము ఇస్తున్నారు కదా మనకి. అలాగా వాటిల్లో నుంచి కూడా ఇవ్వచ్చు. ఇవి ఎక్కడి నుంచి ఇస్తున్నారనేది తెలియట్లేదు. ఒక్కొక్కసారి మన టెక్స్ట్ బుక్లో ఇస్తారు, ఒక్కొక్కసారి బయట కూడా ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఈ పద్యాలు అనేటివి మీరు 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే చూసుకోండి. రోషమయ మహాతరువు సుయోధనుడురు స్కందమందులోక గర్నుడలరు గొమ్మ సౌబలుడు గుసమ ఫలములు దుశ్శాసనుండు మూల శక్తి తండ్రి. రోషమయ మహావృక్షానికి వీరు చెట్టు బోధె వంటి వారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ దుర్యోధనుడు, సెకండ్ ఆప్షన్ సౌబలుడు, థర్డ్ ఆప్షన్ దుశ్శాసనుడు, ఫోర్త్ ఆప్షన్ కర్ణుడు. ఇక్కడ మనకి కర్ణుడు. నల్ల ద్రాక్ష పందిరి వీరి రచన కొలకనూరి ఇనాక్. సెకండ్ ఆప్షన్ ఎండ్లూరి సుధాకర్. థర్డ్ ఆప్షన్ ఆశావాది ప్రకాష్ రావు. ఫోర్త్ ఆప్షన్ అద్దేపల్లి రామ్మోహన్ రావు. మనకి ఎండ్లూరి సుధాకర్ అనేది నల్ల ద్రాక్ష పందిరి రచన నుంచి అయితే మనం తీసుకోవడం అయితే జరిగింది. అది క్రింది వాటిలో సరైన కర్మని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపించారు. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిపించింది. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ నడిపించాడు. కర్త ప్రధానంగా ఉన్న వాక్యాలని మనము కర్తరి వాక్యము అని అంటారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపించాడు అనేది ఇక్కడ కర్తరి వాక్యము. కర్తరి వాక్యంలో మనకి కర్తకి ప్రథమ విభక్తి అయితే ఉంటుంది, కర్మకి ద్వితీయ విభక్తి అయితే ఉంటుంది. అదే కర్మని వాక్యంలో కర్తకి తృతీయ విభక్తి ఉంటుంది, అదే కర్మకి ప్రథమ విభక్తి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఇదైతే గమనించండి. ఇప్పుడు మనకి కర్మని వాక్యాన్ని అయితే గుర్తించమంటున్నాడు. బడు అనే వాక్యము అయితే మనకి కర్మని వాక్యంలో ఉంటుంది. ఇక్కడ చేత బడు అనేటివి ఉంటాయి కదా, అవి కర్మని వాక్యంలో అయితే వస్తాయి. ఇక్కడ గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిచింది అనేది ఇచ్చారు. ఇక్కడ నడిచింది కాదు నడిపించాడు అనేది ఉండాలి. కాబట్టి
ఇక్కడ గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. ఇక్కడ మీరు కర్మని అంటే ఇక్కడ చేత అనేది అయితే చూసుకోండి. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. ఇది సరైన వాక్యం. ఇక్కడ చేత అనేది మనకి ఇక్కడ తృతీయ విభక్తి అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ కర్త అనేది ఇక్కడ గాంధీజీ. కర్తకి ఏముంటుంది ఇక్కడ తృతీయ విభక్తి వస్తుంది. కర్మకి ప్రథమా విభక్తి అయితే వస్తుంది కర్మని వాక్యంలో. మనకి ఈ క్వశ్చన్ డిఎస్సిలో అడిగారు. ఈ మోడల్లోనే అడిగారు. కర్తరి వాక్యం కర్మని వాక్యానికి. సెకండ్ చూడండి. నేను మా నాన్నగారి అనుమతితో యాడుకొనుటకు వెళ్ళెడి వాడిని. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనము రాయండి. ఇక్కడ ఆధునిక వచనాలు మనకి 10th క్లాస్లో చూడండి ఫస్ట్ లెసన్లో ఇవ్వడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ 10th క్లాస్ సిలబస్లో ఫస్ట్ లెసన్ అయితే అప్లోడ్ చేశాను. దాంట్లో మనకి వ్యాకరణ అంశాల్లో ఆధునికం దీనికి సంబంధించిన ఆధునిక వచనాలు ఏ విధంగా రాయాలి అనేది అయితే ఇచ్చారు చూడండి. తాను మా నాన్నగారి అనుమతితో యాడుకొనుటకు వెళ్ళిడిన వాడు. నేను మా నాన్నగారి అనుమతితో క్రీడించుటకు వెళ్ళెడి వాడిని. ఏను మా తండ్రి గారి అనుమతితో యాడుకొనుటకు వెళ్ళుచుంటిని. ఆధునిక వాక్యం అని అడిగారు. నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళే వాడిని. ఇది అనేది మనకి ఆధునిక వచనంలో ఉన్న వాక్యం. విద్వాన్ విశ్వం అసలు పేరు ఏమిటి? విద్వాన్ విశ్వానికి కిలాంబి వెంకట నరసింహాచార్యులు. సెకండ్ ఆప్షన్ భాగవతుల సదాశివ శంకర శాస్త్రి, వివూరి వెంకటాచార్యులు, మీసరగండ విశ్వరూపాచారి. మనకి విద్వాన్ విశ్వానికి ఉన్న పేరు మీసరగండ విశ్వరూపాచారి. మిగతా వాళ్ళు ఎవరు అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మారు పేర్లు అనేది మీరు చూసుకోండి. అమ్మ వెరవకు మదిలో నిమ్ముగా మరి వెక్కడ నుండు మిక అని సీతాదేవిని ఓదార్చింది ఎవరు? ఇక్కడ మనకి ఇది ఉపవాచకంలో నుంచి మనకి 10th క్లాస్లో ఉన్న త్రిజట స్వప్నంలోనిదండి ఈ సంభాషణ. మనకి సంభాషణ ఇచ్చి ఇక్కడ రాయమంటున్నారు చూడండి. త్రిజట, హనుమంతుడు, మండోదరి. ఫోర్త్ ఆప్షన్ స్వయం ప్రభ. ఇక్కడ త్రిజట చెప్తుంది అమ్మ వెరవకు మదిలో నిమ్ముగా మరి వెడక్క నుండు మీక. ఇక్కడ క్రింది వాటిలో అయ్యలరాజు రామభద్రుని యొక్క బిరుదు ఏమిటి? బిరుదుల నుంచి మనకి ఖచ్చితంగా బిట్లు అయితే వస్తాయి. మీరు అన్ని చాప్టర్ల నుంచి బిరుదులన్నీ ఒక దగ్గర అయితే నోట్ అయితే చేసుకోండి. అవధానన పంచానన, ప్రతివాది మదగజ పంచానన, చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, కవితా వసంత. ఇక్కడ చూడండి మనకి రెండో ఆప్షన్. ఇక్కడ అవధానన పద గజ పంచానన ప్లస్ చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి అనేటివి అయ్యలరాజు రామభద్రుని యొక్క బిరుదులు. క్రింది వాటిలో పాఠం ప్రక్రియల పరంగా సరైన వాటిని గుర్తించండి. సమదృష్టి అనేది గజల్కి సంబంధించిందా? ఇక్కడ ప్రక్రియలు అడిగారు. నా చదువు ముఖాముఖి, ఏ దేశమేగిన అనేది యాత్రా చరిత్ర, నాటి చదువు అనేది జీవిత చరిత్ర. నాటి చదువు అనేది జీవిత చరిత్ర కరెక్ట్. ఇక్కడ చూడండి మీరు సమదృష్టి అనేది గజల్ ప్రక్రియకి చెందింది. సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. సమదృష్టి గజల్ ప్రక్రియకి చెందింది. ఇక్కడ ఏ దేశం ఏగినా అనేది యాత్రా చరిత్ర. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి అని ఇచ్చారు. మాచిరాజు మాట మనుల మూట, ఏమీ లేని విస్తర ఎగిరెగిరి పడుతుంది, నిండు విస్తరాకు నిశ్చలంబుగ నుండు, వినయమగు వివేకి వెర్రవేగు
జడుండు. ఇక్కడ మనకి ఈ పద్యం ఇచ్చాడు చూడండి. ఈ పద్యం నుంచి మనం ఈ వరుస క్రమం అయితే పెట్టమని అంటున్నారు. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ దీంతో స్టార్ట్ అయితే చూడండి. నిండు విస్తరాకు నిశ్చలంబుగా నుండు విస్తరాకు ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడు అనేది ఇక్కడ చూడండి. విస్తరాకు సంబంధించిన సంభాషణే ఈ లైన్. తర్వాత ఇక్కడ వినయియగు వివేకి విర్రవీగు జడుండు. నెక్స్ట్ మాచిరాజు మాట మనుల మూట. ఇక్కడ ఫస్ట్ మీరు ఈ అనే ఆప్షన్ అయితే చూడండి. ఈ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఆ అనేది సెకండ్. ఇది సరైన సమాధానం. పద్యాలని మీరు ఆ విధంగా అయితే చదవండి. విద్యార్థులకు ఆనందాన్ని కలిగించడము, ఊహాశక్తిని పెంచడము, తార్కిక ఆలోచనను కలిగించడం వంటి లక్షణాలను పెంపొందించే జానపద కథ ఏమిటి? ఊహాశక్తిని పెంపొందించడము, తార్కిక ఆలోచనలను పెంపొందించడము అనేది ఉన్న లక్షణాన్ని పెంపొందించే జానపద కథ ఏమిటి అని అడుగుతున్నారు. మనకి మాయా కంబలి అనే పాఠంలో ఇది ఉద్దేశం గురించి సంబంధించిందండి. మీరు ప్రతి పాఠంలో ఉద్దేశాలను, ప్రక్రియలను చూసుకోండి. ఉత్తములతో చేరిన మానవుని ఏనుగు లక్ష్మణ కవి దేనితో పోల్చాడు? ఇక్కడ దేనితో పోల్చాడు అని కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు ఎప్పుడైనా సరే అండి, మీరు చదివేటప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా ప్రీవియస్ పేపర్స్ స్టార్ట్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ స్టార్ట్ చేస్తే మీకు క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది. మనకు పద్యాలు అందరూ చూసుకోరి, పద్యాలను చూడండి. పద్యాల్లో ఉన్న సంభాషణను అయితే అడిగారు, ఎవరితో పోల్చారు అని అయితే అడిగాడు. వేడి ఇనుము మీద పడిన నీటి తోట, తామరాకు మీద నీటి బిందువు తోట, ముత్యపు చిప్పలో పడ్డ నీటి చుక్క తోట, సముద్రంలో పడిన తేనె చుక్క తోట. మీరు ఈ పద్యాలని ఇలా ఒక్కసారి కాదు 2, 3 సార్లైనా చదవండి. వాటిలలో ఉన్న భావాన్ని అర్థమైతే చేసుకోండి. ముత్యపు చిప్పలో పడిన నీటి చుక్కతో పోల్చాడు. పినాకపాణి పదానికి అర్థం ఏమిటి? పినాకపాణి అంటే ఎవరండి? సూర్యుడా? సెకండ్ ఆప్షన్ ఇంద్రుడు, థర్డ్ ఆప్షన్ శివుడు, ఫోర్త్ ఆప్షన్ చంద్రుడు. శివుడిని పినాకపాణి అని అంటారు. ఖేదము అనే పదానికి పర్యాయ పదాలు. ఇక్కడ మనకి పర్యాయ పదము అంటే ఒక పదానికి సమానార్థంగా ఉన్నటువంటి పదాలని పర్యాయ పదాలు అని అంటారు. సమాన అర్థం ఉండాలి. ఖేదము అంటే గర్వము, పొగరు, దుఃఖము, బాధ. థర్డ్ ఆప్షన్ చెలిమి, అవిముక్తము, ఫోర్త్ ఆప్షన్ ఉసురు, పాపము. ఇక్కడ చూడండి, ఖేదము అంటే దుఃఖము, బాధ. అమావాస్య అనే పదానికి వికృతి పదము రాయండి. ప్రకృతి పదాలు, వికృతి పదాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సంస్కృత ప్రాకృత పదాల నుంచి ఉద్భవించినటువంటి పదాలని ప్రకృతులు అంటారు. సంస్కృత ప్రాకృత భాషల్లో నుంచి తెలుగులోనికి చేరిన పదాలని వికృతులు అని అంటారు. ప్రకృతులనేమో తత్సమాలని, వికృతులనేమో తద్భవాలు అని అంటారు. ఇట్లా మారు పేర్లు కూడా అడుగుతారు. మీరు ఆ క్వశ్చన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అమాష, అసమవస, అమవస, అమావాస్య, అమావాసము అనేది ఇచ్చారు. అమావాస్యకి ఇక్కడ మీరు అమావశ అనేది చూడాలి. ఇక్కడ చూడండి, అమావశ అనేది వికృతి. పదాలను వాటి నానార్థాలను జతపరచండి. మీరు ఈ నానార్థాలు అనేటివి మనకి ప్రతి లెసన్ వెనకాల ఉంటున్నాయి. ప్లస్ మీకు లాస్ట్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో నానార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్త్యార్థాలు, అర్థాలు, ప్రకృతులు, వికృతులు ఇవన్నీ ఉంటున్నాయి. ఇవన్నీ మీరు చదువుకున్నా ఇవి చదువుకున్నా మీరు 10 బిట్స్ అయితే చేయగలుగుతారు. అందుకనే మీరు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే చూడండి. లోకము,
దిక్కు, వంశము, ధార. ఇప్పుడు నానార్థాలు అనంటే ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఉండడాన్ని నానార్థాలు అని అంటారు. పర్యాయ పదాలు అనంటే ఒక పదానికి సమానంగా ఉన్నటువంటి అర్థాలని పర్యాయ పదాలు అని అంటారు. ఇప్పుడు మనకి వేరు వేరు అర్థాలున్న వాటిని ఏమంటారు అని అడుగుతారు. నానార్థాలు, పర్యాయ పదాలు అట్లా కూడా అడుగుతారు. అది కూడా మీరు ఈ డెఫినిషన్ కూడా చదువుకోండి. లోకము మీకు దీంట్లో ఏదైతే తెలుస్తుందో దాన్నైతే ఫస్ట్ గుర్తించండి. దిక్కు అంటే ఇప్పుడు ఈజీ కదండీ! దిశ, ఉపాయము అనేది ఉంది కదా! మీరు సెకండ్ దానికి ఖ ఎక్కడుందో చూడండి. ఇక్కడ 3 ఆప్షన్స్‌లో ఘానే ఉంది కాబట్టి మీరు ఇంకొక దానికైతే వెళ్ళండి. ఈ ధార అంటే ఇక్కడ చూడండి వితరము, క్రమము అనేదైతే ఉంటుంది. వం లోకము అంటే చూపు, జగత్తు. ఇక్కడ వంశము అంటే వెదురు, పిల్లన గ్రోవి. ఇక్కడ లోకము అంటే ఏముంది? చూపు, జగత్తు. ఇక్కడ ఇక్కడ కా కూడా రెండిట్లల్లే ఉంది. ఈ రెండిట్లలో మీకు ఆన్సర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇది ఘ అనేది సెకండ్ ఆప్షన్ ఏంది కరెక్ట్ కదా! థర్డ్ వంశము అంటే వెదురు, పిల్లన గ్రోవి. ఇక్కడ ఈగ ధార అంటే ఈ ఆప్షన్ అయితే ఆప్షన్ వితరణ క్రమము అని మీకు ఇక్కడ అర్థమయ్యింది కదా! ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్. వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. ఈ వాక్యంలో ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ ఉన్నాయి అనేదైతే ఇచ్చారు. ఒక శత్రుధాతకం, ఒక ఛేదార్థకం ఉన్నాయి. 2 క్రియలు ఛేదార్థకాలే, 2 క్రియలు శత్రుధాతుకలే. ఇలా ఇదే మోడల్‌లో మనకి నిన్న 2025 డిఎస్సిలో అయితే ఇచ్చారు. ఒక పదము శత్రుధాతుకం ఇచ్చారు. ఒకటి ఛేదార్థకం ఇచ్చి ఈ రెండిట్లలో ఇవి ఏది అనేది ఇచ్చారు. వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి అనేది ఇక్కడ కురిసి అనేది ఇక్కడ ఒక అసమాపక క్రియ. మనకి దెబ్బతిన్నాయి అనేది ఒక సమాపక క్రియ. ఇక్కడ చూడండి మనకి ఒక అసమాపక క్రియ ఉంది. ఒక సమాపక క్రియ ఉంది. ఇక్కడ శత్రుదార్థకము అనంటే మీకు ఇక్కడ వర్షాలు కురుస్తూ అనేదైతే వస్తుంది. ఇక్కడ వర్షాలు ఛేదార్థకం అంటే వర్షాలు కురిస్తే పంటలు దెబ్బతింటాయి అనే అర్థమైతే వస్తుంది. ఇక మీకు దీనికైతే సమాపక క్రియ, అసమాపక క్రియ అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ దేహి పదానికి ఉత్పత్త్యార్థం దేహి అంటే దేహమును నాశనం చేయువాడు, దేహమును ధరించువాడు, దేహమును ప్రేమించువాడు, దేహముపై వ్యామోహం లేనివాడు. ఇక్కడ దేహమును ధరించువాడు అనేది ఉత్పత్త్యార్థం. మానవతా విలువలు ఇతివృత్తంగా గల పాఠాలు. మానవతా విలువలు ఇతివృత్తంగా గల పాఠాలు ఏమిటి అని అయితే అడిగారు. మనకు ఒకటి కాదండి. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చి మనకి 2 మానవతా విలువలు ఉన్నాయి. గుర్తించమని అడుగుతున్నారు. 51 ఇక్కడ చిరుమాలిన్యము అనేది మానవతా విలువ, తృప్తి అనేది కూడా మనకి మానవతా విలువలను తెలియజేసేది. తలయు తోకనుండు పలుక నాలుక లేదు, పండ్లు కలవు కాని కానరావు, పట్టి చూడనందు ప్రాణమే యుండదు, దీని భావమేమి తిరుమలేశ. ఇది పొడుపు కథ. మనకి పొడుపు కథ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ కుక్క, పాము కుసుబ, థర్డ్ వాయువు, ఫోర్త్ ఆప్షన్ తెలుగు. ఇక్కడ మనకి పాము కుసుబ అనేది ఇక్కడ సమాధానం. ఎందుకంటే కుసుమ వదులుతుంది, పాములాగానే ఉంటుంది కాబట్టి దానికి నాలుక ఉండదు, పండ్లు ఉండవు, ఏవి ఉండవు. పాము కుసుమం. వామనుడి కొరకు బలి 3 అడుగుల నేల దానం చేశాడు. గీత గీసిన అది ఏ విభక్తి అని అయితే అడుగుతున్నారు. కొరకు కై అనేది ఏ విభక్తి. మీరు విభక్తులు 9 ఉన్నాయి కదండి. ఈ 9 అయితే మీరు నేర్చుకోండి.
ప్రథమా విభక్తి ఢుము ఊలు అనేది ప్రథమా విభక్తి. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతంచే తోడంతో అనేది తృతీయ విభక్తి. కొరకు కై అనేది చతుర్థి విభక్తి. అందు నన్ అనేటివి ఇక్కడ మనకి షష్ఠీ విభక్తి. యొక్క అని వస్తే షష్ఠీ విభక్తి. అందు నన్ అనేటివి సప్తమి విభక్తి. ఇక్కడ తృతీయ విభక్తి అంటే చేతంచే తోడంతో అనేది తృతీయ విభక్తి. చతుర్థి విభక్తి అంటే కొరకు కై అనేది చతుర్థి విభక్తి. మనకి థర్డ్ ఆప్షన్. ఇక్కడ త్వరతో జనేనొక మహారవంబుదయింపన్ ఈ వాక్యం ఆధారంగా క్రింది వాటిలో ధృత ప్రకృతకం అని అడిగారు. ఒక్క అనేది ఫస్ట్ ఆప్షన్. మహారవంబు ఉదయింపన్ త్వరతో. ఇక్కడ ధృతము అంటే నకారం ఉన్న వాటిని ధృతము అని అంటారు. నకారం ఉన్న వాటిని నా అనే నాను ధృతము అని అంటారు. నన్ నిన్ నున్ అనేటివన్నీ నకారాలు. ఉదయింపన్ అనేటివి ధృత ప్రకృతం కిందకైతే వస్తుంది. వృద్ధి సంధిలో అకారానికి ఓ ఔలు పరమైనప్పుడు ఏకాదేశంగా వచ్చేటువంటి అక్షరం ఏమిటి? ఏ ఓ ఔలు పరమైనప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఔ వస్తుంది. ఔకారం అనేది వస్తుంది. ఓ ఓ ఓ. అక్కడ ప్లస్ అక్కడ ఇందులో పరపదాన్ని ఇలా వ్యవహరిస్తారు. ఇక్కడ రెండు పదాలు ఉంటే వాటిని ఏమంటారు మనము? రెండు పదాలు సమానంగా అక్కడ అక్కడ రెండు సేమ్ ఉంటే వాటిని ఆమ్రేడితము అని అంటారు కదా. అది ఇక్కడ మనకి రెండు పదాలు సమానంగా ఉంటే దాన్ని రెండవ పదాన్ని పరపదాన్ని, ఇది పూర్వపదం అంటారు దీన్ని. ఇక్కడ ఉన్న ఈ పదాన్ని పరపదం అంటారు. ఈ పరపదాన్ని ఏమంటారు? ఆమ్రేడితము అని అంటారు. ఆపాదమస్తకము సమాసం పేరు ఏమిటి? ఆపాదమస్తకము సమాసం పేరు పాదం నుంచి మస్తకం వరకు అని అర్థం. ఇక్కడ అవ్యాయీభావ సమాసము. ద్వంద్వ సమాసము అని అంటే చతుర్థి తత్పురుష సమాసము. చేతంచే తోడంతో అనేది చతుర్థి తత్పురుష సమాసము. ద్వంద్వ సమాసము అంటే ఒక పదానికి రెండు సమానమైన అర్థాలు ఉండడం. అంటే రెండు నామవాచకాలు కావచ్చు, ఏవైనా రెండు సమానమైన అర్థాలు ఉంటే దానిని ద్వంద్వ సమాసము అని అంటారు. బహువిహిరి సమాసం. ఈ బహువిహిరి సమాసం మనకి శార్దూల పద్యానికి సంబంధించిన సరైన వాక్యాలు. ప్రతి పాదంలో 12వ అక్షరం యతిస్థానం. చూడండి మనకి శార్దూల పద్యం గురించి ఉన్న మనకి 5 పాయింట్లు అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ 12వ అక్షరం యతిస్థానము. పద్యంలో మొత్తంలో సాగనము తాగనాల సంఖ్య ఎంత? తాగనాల సంఖ్య సమానము అని ఇచ్చారు. థర్డ్ ఆప్షన్. ప్రతి పాదంలో 8 లఘువులు ఉంటాయి. ప్రాస నియమం మొదటి 3 పాదాలలో మాత్రమే ఉంటుంది. మొదటి 3 పాదాల్లో ప్రాస నియమం అనేది ఉండదు. మొత్తం ప్రాస నియమం అనేది అన్ని పాదాలలో ప్రాస నియమం అనేది ఉంటుంది. అన్ని పాదాలలో ప్రాస నియమం అనేది ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి యతిస్థానము 12వ అక్షరము అని ఇచ్చారు. శార్దూలానికి 12వ అక్షరం కాదు. పద్యపాదంలో సగనాలు తగనాలు సంఖ్య సమానము. ఇక్కడ సగనాలు తగనాలు సమానంగా ఉంటాయి. ప్రతి పాదంలో 8 లఘువులైతే ఉంటాయి. ఇది దీనికి సరైన సమాధానము. అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం వచ్చే విధంగా
ఒకే పదాన్ని వెంట వెంటనే ప్రయోగించినట్లయితే ఇక్కడ తాత్పర్య భేదం. చేకానుప్రాసాలంకారము, యమకము, వృత్యానుప్రాసాలంకారము, లాటానుప్రాసాలంకారము. అర్థ భేదము లేకుండా తాత్పర్య భేదము ఉంటే దాన్ని మనం ఏమంటాము? లాటానుప్రాస అలంకారము అంటారు. అర్థ భేదము ఉంటే అది చేకానుప్రాస అలంకారము. తాత్పర్య భేదము ఉంటే లాటానుప్రాస అలంకారము. ఇక్కడ యమకము అంటే మీకు ఇక్కడ వృత్యానుప్రాస అలంకారము అంటే ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారము అని అంటారు. జ్ఞానాగ్ని మనిషి బుద్ధిని ప్రజ్వలింపజేస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? జ్ఞానాగ్ని మనిషి బుద్ధిని ప్రజ్వలింపచేస్తుంది. ఉపమా అలంకారము, ద్వీపకం, సెకండ్ ఆప్షన్ రూపకము, తర్వాత ఉత్ప్రేక్ష అలంకారము. జ్ఞానాగ్ని మనిషి బుద్ధిని ప్రజ్వలింపజేస్తుంది. ఇక్కడ రూపక అలంకారము అంటే మనకి జ్ఞానాన్ని ఇక్కడ ప్రజ్వలింపజేస్తుంది అంటే అగ్నితోని పోల్చారు. అంటే ఉపమాన ఉపమేయాలకి అభేదం చెప్పడాన్ని రూపక అలంకారము అని అంటారు. ఈ విధంగా మనకి 60 బిట్స్ అయితే ఇవి కంప్లీట్ అయినాయండి. మనకి ఇంకా ఇంగ్లీష్ బిట్లు అయితే ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ బిట్లని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. వీడియోని అయితే చూసారు కదా ఇంతవరకు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్రీవియస్ పేపర్స్ అని అడుగుతున్నారు. ఇవి ప్రీవియస్ పేపర్స్ అండి. నేను విడివిడిగా అయితే పెడుతున్నాను. సైకాలజీ సపరేటు, సోషల్ సపరేటు, ఇంగ్లీషు అలాగా టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి మీకు ఈజీగా ఉంటుందని ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ అయితే తీసి పెట్టడం అయితే జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు బిట్స్ అయితే చేయండి. ఈ బిట్స్ చేస్తే మీకు పేపర్ ఏ విధంగా వస్తుంది అనేది తెలుస్తుంది. మీరు బిట్స్‌ని ఎంత ప్రాక్టీస్ చేస్తారో మీరు అంత పర్ఫెక్ట్ అవుతారు. ఈ బిట్స్ అనేవి మీకు టెట్‌కి, డీఎస్సీకి రెండిటికి పనికొస్తాయి. పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికీ సరిపోయే బిట్స్ అండి ఇవి. అందుకని ప్రతి ఒక్కరైతే వీడియోనైతే యూజ్ చేసుకోండి. ఛానల్‌లో తెలుగుకు సంబంధించిన క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాము. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గిన ప్రత్యక్ష దైవాలు పాఠం 10th క్లాస్‌ది మనకి పేపర్ 1 వాళ్ళకి, 2 వాళ్ళకి ఉంది. మీరు ఆ లెసన్ అయితే చూడండి. మీకు క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఈజీగా చెప్పాను నేను. వ్యాకరణాంశాలు అవన్నీ మీరు నోట్ అయితే చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సెకండ్ లెసన్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను నేను. ఈ బిట్స్‌ని కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఆల్ ద బెస్ట్. టెట్ రాసే వాళ్ళకి, డీఎస్సీ రాసే వాళ్ళకి థ్యాంక్ యూ.